హలో గాయ్స్ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ వచ్చేసా ఒక కొత్త వ్లాగ్‌తో. ఈ వ్లాగ్ ఏమొచ్చి షిరిడీ వ్లాగ్ అనమాట. మేము ఆఫ్టర్ 8 ఇయర్స్ షిరిడీ వెళ్తున్నాము. సో, చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. మమ్మీ ఏమొచ్చి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసారు. మాకు ట్రైన్ ఏమొచ్చి 9:00కి బట్ ఆన్ థాట్ డే ట్రైన్ వాస్ లేట్. ట్రైన్ అప్రాక్స్ 2 పీఎంకి వచ్చింది. కానీ మాకు తెలుసు కదా 9:00 అని మమ్మీ తెల్లవారి 5:00 లెగిసేసి అన్నీ వండేసారనమాట. సో, షిరిడీకి వెళ్తున్నాం. మనకి ఎదురొచ్చే అలవాటు ఉంటది కదా! ఎక్కడికైనా శుభకార్యం చేసే ముందు, ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందు. సో, మమ్మీ ఎప్పుడు ఎదురొస్తారనమాట. సో, ఆటో బుక్ చేసేసాం. మమ్మీ వచ్చేసారు ఎదిరి. మళ్ళీ కూర్చునిపోయారు ఆటోలో. సో, మా షిరిడీ ట్రిప్ ఈజ్ ఆన్. సో, మేము స్టేషన్‌కి వచ్చేసామనమాట. ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్తున్నాం. మేమెప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ ఆఫ్టర్ 2018 వరకు మేము ప్రతి యానివర్సరీకి మమ్మీ, డ్యాడీ యానివర్సరీకి మేము ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళమనమాట. షిరిడీలోనే యానివర్సరీ జరుపుకునేవాళ్ళము. బట్ ఆఫ్టర్ 2018 తర్వాత పాజొచ్చేసింది. తెలీదు దేనికొచ్చిందో. బట్ ఆఫ్టర్ 2018 మేము 2025లో షిరిడీకి వెళ్ళాము. మేము కొత్తగా హౌస్ కూడా కట్టుకున్నాము. అనుకుంటున్నాం వెళ్తాం. బట్ 2025లో అయిందనమాట వెళ్ళడం. సో, మేము ట్రైన్‌లో కూర్చునిపోయాము. 1 డే బిఫోర్ కూడా నాకు కొంచెం ఒంట్లో బాలేదనమాట. అందుకే మమ్మీ కొంచెం ఇడ్లీ లైట్ ఫుడ్డే కట్టారు. ఎక్కువగా మీకు కీరాలు అవే కనిపిస్తాయి. సో, ట్రైన్ బయలుదేరిపోయింది బిలాస్‌పూర్ స్టేషన్ నుంచి. అందుకే మమ్మీ దండం పెట్టుకుంటున్నారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని. సో, మమ్మీ కీరా నుంచి స్టార్ట్ చేశారనమాట. అప్రాక్స్ 2 అయిపోయింది కదా! మేము తెల్లవారి ఎప్పుడో ఇడ్లీ తిన్నాను. దాని తర్వాత మేమేమీ తినలేదు. స్టమక్ పెయిన్ వచ్చిసిందనమాట. అందుకే మమ్మీ ఎక్కువగా ఇవి కీరాలు, కకడీలు అవే పెట్టారు. సో, ఇవంటే నాకు చాలా ఇష్టం. చల్లదనం కూడా చేస్తదని. సో, మమ్మీ ఇదే ఇచ్చారు. సో, నేను ఎక్కువగా అవే తిన్నా. ట్రైన్ జర్నీ మొత్తం ఇదే తిన్నాననమాట. ఇడ్లీ కూడా తిన్నాను. ఎక్కువగా తినలేదు. లైట్ ఫుడ్డే తిన్నాను. మళ్ళీ స్టమక్ పెయిన్ వచ్చేస్తదేమో అని భయమని. సో, లైట్‌గా తిన్నా. మళ్ళీ నా అప్పర్ బెర్త్‌లోకెళ్ళి పడుకొని పోయాను. మళ్ళీ వచ్చాను కిందకి. మమ్మీ, డ్యాడీ తింటున్నారు. దుర్గ్ స్టేషన్ వచ్చింది. అక్కడ రసమలై కొనుక్కున్నాం. సో, అక్కడ రసమలై తింటున్నాం. అక్కడ డ్యాడీ కొన్ని చిప్స్ కొన్నారు. సో, చిప్స్ కూడా తింటున్నాను. చిప్స్‌తో పాటు మమ్మీ ఏమొచ్చి కింద నుంచి అన్నారు, కీరా కట్ చేసేయి. సో, కీరా కూడా కట్ చేస్తున్నాననమాట. కీరా ఫస్టు దాని తొక్క తీయాలి కదా! సో, తొక్క తీస్తున్నాను. డ్యాడీ అన్నారు నాకు యాపిల్ గూడా కావాలి అని. సో, యాపిల్ గూడా తీస్తున్నాను. యాపిల్ తొక్క గూడా తీయాలి, కీరా గూడా. సో, 2 అన్నీ తీస్తున్నాను. 2 తొక్కలు తీస్తున్నాను. దాని తర్వాత కట్ చేసేసాను. సో, కట్ చేసాక చూడండి ఇలాగుంది. సో, దాని తర్వాత మమ్మీ మజ్జిగ కలిపారనమాట. "మజ్జిగ తాగు." మమ్మీ చాలా అంటే చాలా కేరింగ్ తీసుకున్నారు. అంటే నాకు పొట్ట నొప్పొచ్చింది. అంటే చాలా బాధపడ్డారు ఎందుకిలా అయింది అని. సో, అన్ని కేరింగ్‌వి అన్నీ పొట్టకి చల్లదనం ఏటేటిస్తదో అన్ని ఫుడ్స్ పట్టుకున్నారు. ఎక్కువ కీరా, మజ్జిగ ఇవన్నీ. మాటిమాటికి ప్రతి ఒక హాఫ్ ఎన్ అవర్‌కి మమ్మీ కట్ చేసి ఇవ్వడమే. మీకు వ్లాగ్ అంతా ఇదే కనిపిస్తది. ఎందుకంటే నేను ప్రతి హాఫ్ ఎన్ అవర్‌కి ఇవి తింటూనే ఉంటున్నా. చూస్తున్నారు కదా! మమ్మీ మళ్ళీ నాకు కట్ చేసేస్తున్నారు. ఇలా వరుసగా తినలేదు. ప్రతి హాఫ్ ఎన్ అవర్‌కి, ప్రతి ఒక గంటకి తిన్నాను. దాని తర్వాత కీరా తినిన తర్వాత మమ్మీ ఏమొచ్చి గ్రేప్స్ ఇచ్చారనమాట. గ్రేప్స్ కూడా వాటెడ్ ఫ్రూట్ కదా! అది కూడా చల్లదనం చేస్తదని మమ్మీ గ్రేప్స్ కూడా పట్టుకున్నారనమాట. గ్రేప్స్ తిన్నాను. దాని తర్వాత ఏమొచ్చి మళ్ళీ రాత్రికి దిబ్బట్టు కట్టారు మమ్మీ. ఎక్కువ తినలేదు. లైట్‌గానే తిన్నాను. దెన్ ఆఫ్టర్ ఈవినింగ్ అప్రాక్స్ 8కి అలాగా నాగ్‌పూర్ వచ్చింది. నాగ్‌పూర్ బ్రిడ్జ్ చాలా సూపర్‌గా ఉంటది. ఫస్ట్ టైమ్ చూసాను. ఎప్పుడూ వెళ్ళాను కానీ అలా ట్రైన్‌తో బట్ అలా బ్రిడ్జ్ చూడలేదనమాట. సో, మాకు మార్నింగ్ 1:00కి దిగాల్సిన కోపర్‌గాం మేము మార్నింగ్ అప్రాక్స్ 7:00కి దిగాం. సో, తెల్లవారు లెగిసిపోయామనమాట. కూర్చున్నాం. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడొస్తది అని. సో, ఇదంతా మార్నింగ్ మహారాష్ట్ర వ్యూ. పెద్ద పెద్ద కొండలు, ఇంకా అక్కడ చాలా అంటే చాలా బావుందక్కడ క్లైమేట్. కానీ అక్కడ చాలా ఉక్కబెట్టిందనమాట. సో, ఫైనల్లీ మేము కోపర్‌గాంలో దిగిపోయాము. సో, కోపర్‌గాంలో దిగిపోయాక మేమేమొచ్చి అక్కడి నుంచి హోటల్ బుక్ చేసాం కదా! అక్కడికి వెళ్తున్నాము. మేము బిలాస్‌పూర్ నుంచి నేను, మమ్మీ, డ్యాడీ ఎళ్ళాము. హైదరాబాద్ నుండేమొచ్చి మా అన్నయ్య అక్కడి నుంచి వస్తున్నారనమాట. సో, మేము అదే స్టేషన్‌లో మా లగేజ్‌లు పట్టుకొని వెళ్ళి ఫస్ట్ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్‌లో మేము ఎక్కకుండా దిగినప్పుడేమో లిఫ్ట్ నుంచి దిగామనమాట. సో, నేనే అన్నా లిఫ్ట్ లేదని. మమ్మీ తిట్టారు. ఫస్ట్ చూడొచ్చు కదా అని. చాలా హెవీగా ఉన్నాయి కదా లగేజ్. మళ్ళీ అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో 500 తీసుకున్నాడు. కోపర్‌గాం టు షిరిడీ అనమాట. సో, షిరిడీ వచ్చేసాం గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ 8 ఇయర్స్. అంటే చాలా ఎక్సైట్‌మెంట్, చాలా చేంజెస్ కూడా వచ్చాయి షిరిడీలో. సో, ఇక్కడ వచ్చిన వెంటనే చాలా అంటే ఒక పీస్ అనిపించిందనమాట. ఎంత ఆనందంగా అనిపించిందో. ఇది సాయిబాబా షిరిడీ సమాధి మందిర్ ఏరియా ఇదంతా. చూస్తున్నారు కదా! ఇదంతా షిరిడీయే. అంటే ఇవన్నీ అలాగే ఉన్నాయి గానీ లోపల ఆహ్, దర్శనం చేసుకున్న
ప్లేసెస్ అవన్నీ మారాయి. సో, ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు 'జీ స్క్వేర్' హోటల్‌లో ఉన్నాము. అప్పుడు పెదమమ్మీ వాళ్ళతో వెళ్ళామనమాట. ఈసారేమొచ్చి అన్నయ్య బుక్ చేశారు. మేము 4 మెంబర్సే వెళ్ళాం. హోటల్ సిటీ హార్ట్ చాలా బావుంది. చాలా సూపర్బ్‌గా ఉంది ఆ హోటల్ కూడా. ఆ రూమ్స్ అన్నీ చాలా బావుంది. పెద్ద హోటలే బుక్ చేశారు అన్నయ్య. సో, లెట్స్ గో చూద్దాం మన లోపల హోటల్ ఎలాగుంటదో. మా అన్నయ్య వచ్చే వరకు మేము వెయిట్ చేసామనమాట. మా అన్నయ్య వచ్చాక మేము రూమ్స్‌కి వెళ్దాం అనుకున్నాం. సో, మా అన్నయ్య ట్రైన్ ఏమొచ్చి 9:00 మా అన్నయ్య ఏమొచ్చి షిరిడి సాయినగర్‌లో దిగారు. సో, అక్కడి నుంచి 10 మినిట్సే షిరిడి. సో, మా అన్నయ్య వచ్చేసారు. దాని తర్వాతేమొచ్చి మేము రూమ్స్‌కి వెళ్తాం. ఇక్కడేమొచ్చి అన్నయ్య రాలేదు. మేము వెయిటింగ్ చేస్తున్నాం ఎప్పుడొస్తారు, మా అన్నయ్య ఎప్పుడొస్తారు అని. సో, మళ్ళీ ఆకలేస్తుంది కొంచెం టీ తాగడానికి వెళ్ళాను. సో, టీ తాగుతున్నా కూర్చొని అప్రాక్స్ అక్కడ 8:30, 8:45 అవుతుందనమాట. సో, మా అన్నయ్య అన్నాడు, "పైన స్విమ్మింగ్ పూల్ అది ఉంటది. ఎళ్లి చూసిరా" అంటే నేను, మమ్మీ టీ తాగేసి పైన 4థ్ ఫ్లోర్‌కి వెళ్ళామనమాట స్విమ్మింగ్ పూల్ చూడ్డానికి. బావుంది అక్కడ స్విమ్మింగ్ పూల్. చేద్దాం స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాం గానీ మేమైతే స్విమ్మింగే చేయలేదు గైస్. సో, ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. చాలా బావుంది. పైనుంచి హోటల్ వ్యూ కిందకి మా హోటల్ పక్కనే బస్ స్టాండ్ అక్కడ. ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు బస్ స్టాండ్ బస్‌లో కూర్చొని. సో, పక్కనే బస్ స్టాండ్ మమ్మీ గూడా వ్యూ తీస్తున్నారు స్నాప్‌చాట్‌లో. సో, ఇదంతా చాలా బావుంది. చాలా అంటే సూపర్బ్‌గా ఉంది హోటల్ అంతా. సో, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం. మా రూమ్‌కి వచ్చేసామనమాట. సో, రూమ్ చూడండి చాలా సూపర్బ్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఒక రూమ్‌లో 2 బెడ్స్ అటు ఇటు నాకైతే అంటే ఫస్ట్ టైమ్ ఇలా చూసాను. ఒక్క రూమ్‌లో ఇలా 2 సెపరేట్‌గా బెడ్స్ నాకైతే చాలా నచ్చింది. మీకెలాగనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ కాసేపు తర్వాత కాలింగ్ బెల్ కొట్టారు. చూస్తే మా అన్నయ్య వచ్చేసారు. మా అన్నయ్యకి ఆఫ్టర్ 3 మంత్స్ కలుస్తున్నాననమాట. ఆ ఎక్సైట్‌మెంటే వేరేగా ఉంటది. అన్నయ్య వేరే హైదరాబాద్‌లో ఉంటారు. సో, వచ్చారు. దాని తర్వాత ఏమొచ్చి దోస తిన్నాననమాట. నేను ఒక్కదాన్నే తిన్నా. మమ్మీ వాళ్ళు తినలేదు. దాని తర్వాత కొబ్బరి నీళ్ళు తాగుదామని మా అన్నయ్య అన్నారు. పద కొబ్బరి నీళ్ళు తాగుదాం అంటే ఎళ్ళామనమాట. కొబ్బరి నీళ్ళు తాగేసాక మమ్మీ వాళ్ళ యానివర్సరీ కదా! సో, అక్కడికెళ్ళి కేక్ గూడా ఆర్డర్ చేశామనమాట. ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని. సో, కేక్ అక్కడ నచ్చింది. మేము ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. అక్కడ ఫ్రెష్ కేక్ చెప్పాము. ఇలా ఆర్డర్ చేయండి. మాకు రస్మలై కేక్ ఆర్డర్ చేశామనమాట. ఇదంతా ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్‌లో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.